నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు రాహుల్ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపాటు వడగండ్ల వాన కురిసి 15 రోజులు కావస్తున్న సర్వే చేయరేం ప్రజావాణిలో కాంగ్రెస్ నేతలతో కలిసి ముసాబాదు పోర్చుగల్ రైతుల ఫిర్యాదు 12 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి పీఓడబ్ల్యూ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి డిమాండ్ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నేతలే కమిషన్లకు కక్కుర్తి షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఎద్దేవా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అనర్హత వేటు వేయడము ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు ప్రధాని మోడీ నిరంకుశ పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో మెట్టు సాయి కుమార్ సహా రాష్ట్ర జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు राहुल जी संघर्ष करो 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 రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులు ఇప్పటి వరకు సర్వే చేయలేదంటూ ముసాబాదు పోర్చుగల్ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతూ దెబ్బతిన్న వరి కంకులను తహసీల్దార్ మునిందర్కు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు అధికారులు స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాసు జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడు రైతులు సుంచు మల్లయ్య గొట్టె బాబు పాటి నర్సయ్య జంగా రాజనర్సయ్య షాగల రాజయ్య బాబు పరశురాములు తదితరులు పాల్గొన్నారు 1100 ఎకరాలు వేస్తే దాంట్లో మ్యాక్సిమం 70% మాకు వస్తే కంపల్సరీ సర్వే చేస్తాం 1300 ఎకరాలు వేసి 1300 ఎకరాలలో దాదాపు మరి 700 ఎకరాలు డ్యామేజ్ అయింది ఒకసారి దుడ్డు పెడితే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక 4-5 డేస్ తర్వాత అని అసలు నష్టపరం ఇస్తరాలు కూడా ప్రభుత్వంలో భగవంతుని మరి పరిస్థితి ఏంటి ఒక్కసారి మీ దృష్టికి వస్తే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీనికి కొంచెం ఏదైనా పరిష్కారం చేస్తారేమో రెవెన్యూలో మేము కలిసి కొన్ని విలేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో చేయడం జరిగింది అది మళ్ళీ ఒకసారి చేయలేదు సార్ యాక్చువల్ ఏంటంటే అక్కడ పోలేదు సార్ వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ఎవరో 4 నాసుంటాడో లేకపోతే రోడ్డు తిరిగేటో రాసుకుంటే రెండు రాసుకుంటే కరెక్ట్ కాదు కదా స్పీడ్ మీద పోయి యాక్చువల్గా ఎంత నష్టం జరిగింది ఏం జరిగింది వాస్తవ పరిస్థితి ఏంటంటే తెలుసుకోలేదు ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొని వస్తే ఇదే ఈ 2-3 రోజుల అగ్రికల్చర్ రిపోర్ట్ రాకపోతే ఈ ఎప్పుడైతే రైతులు నష్టపోయారు పెద్ద ఎత్తున మాత్రం మేము ఆందోళన చేపడతాం తప్పకుండా రైతుల పక్షాన ఆందోళన చేపడతాం நல்லா நான் இது ఉంటారు కదా ఆయన సరే అది ఏమన్నా రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదా ఇంత నష్టం జరిగినప్పుడు నువ్వు రికార్డ్ ఇస్తే సరే ఇంతవరకు వ్యవసాయ అధికారులు మోకా మీదకి పోయి పరిశీలించలేకపోయారు అందుకే మేము రైతులము 2-3 రోజుల దాకా అడగల వాళ్ళతో చూసినాక ఏర్పడుతుందంటే ప్రజావాణిలో మేము
ప్రజావాణిలో మేము దరఖాస్తు వినతి పత్రం ఇచ్చినాము కనుక మాకు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిన కనుక మేము న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు 12 రకాల నిత్యావసర సరుకులు 10 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందజేయాలని పీఓడబ్ల్యూ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కరోనా చావుల కన్నా ఆకలి చావులే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతున్నదని, సంపద మొత్తం బడా పెట్టుబడిదారుల దగ్గరే పోగవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు గంగమణి, లక్ష్మి, చిట్టి, లత, కవిత, నరేందర్, రాములు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. డీలర్ షాపుల ద్వారా ప్రజలందరికీ ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు ఇవ్వాలని, ఇంతకుముందు ఒక 5 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు. అవి కూడా అందరికీ అందేవి కాదు. గోధుమలు కానీ, చక్కెర కానీ, నూనె కానీ, చింతపండు కానీ అలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి ఇవ్వకుండా ఒక కరోనా కాలంలో మాత్రం 10 కిలోల బియ్యం ఇచ్చి ఇప్పుడు అవి కూడా తగ్గించి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సన్న బియ్యము ఒక వ్యక్తికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని, చక్కెర, పప్పు, చింతపండు, గోధుమలు అలాంటివి ఒక 12 రకాల సరుకులు ప్రజా పంపిణీ ద్వారా ప్రజలందరికీ అందేలా చూడాలని ఈ ప్రభుత్వాలు ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మోదీ అచ్చే దినం వచ్చిందంటూ అచ్చే దినం కాకుండా ప్రజలకి సచ్చే దినం తెస్తూ కనీసం ప్రజలు తినే తిండి కూడా నోసుకోకుండా వాళ్ళు ఆ పెద్దవాళ్లకు ఊడిగం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు 5 కిలో వీళ్ళు 5 కిలో ప్రజలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు ప్రజలు నోటికాడు బుక్క తీసేస్తూ వాళ్ళ కనీసం తినే తిండి కూడా లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా ఈ 12 రకాల సరుకులు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తామని మహిళా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలి ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు ఇవ్వాలి. ప్రజా పంపిణీ ద్వారా 12 రకాల సరుకులు ఇవ్వాలి. ఉప్పు, పప్పు, చక్కెర ప్రజలందరికీ ఇవ్వాలి. 10 కిలోల బియ్యము ఇవ్వాలి. 10 కిలోల బియ్యము. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. వర్ధిల్లాలి ప్రగతిశీల మహిళా సంఘం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నేతలే కమిషన్లకు కక్కుర్తి పడుతూ మంచిగా ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని తవ్వి సీసీ రోడ్లు వేస్తున్నారని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. గడప గడపకి బీజేపీ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ను కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వాస్తవ పరిస్థితులను చూడాలని సవాల్ విసిరారు. పరికి చెరువును కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్ను తెచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈ రోడ్డు వేసిన భిక్షపతి యాదవ్ గారి
ఇవాళ భారతీయ జనతా పార్టీ గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా 4వ రోజు చేసినాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి గడప గడపకు పోతే ప్రజలే మార్పు కోరుకుంటారు. ఇలా మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు. మేము 8,000 కోట్ల ఎమ్మెల్యేనేమో 8,000 కోట్లు అంటారు. ఈడ ఉన్న కార్పొరేటరు ఒకసారేమో 180 కోట్లు అంటాడు, ఒకసారేమో 115 కోట్లు అంటాడు. వాళ్ళకే స్పష్టత లేదు. వాళ్ళకే స్పష్టంగా ఎన్ని నిధులు రిలీజ్ చేసిర్రో వాళ్ళకే తెలియదు. ఇవాళ ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పర్కె చెరువు 86 ఎకరాలు ఉండేది 15 ఎకరాలకి 16 ఎకరాలకి వచ్చింది. దాని చుట్టుపక్కల ఉన్న అంతా కూడా కబ్జాలు వీలే పెట్టిర్రు చెప్తా ఉన్నారు. కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏడైనా కానీ కబ్జాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆల్విన్ కాలనీ డివిజన్, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, మరి వాళ్ళ అనుచరులు. ప్రజలు గుణపాఠం చెప్తారు. రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారు కూడా 8,000 కోట్లు అన్నారు కదా. మాకేం ప్రజలకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు, రోడ్లని ఎందుకు తవ్వేసిర్రు క్లారిటీ ఉండదు. రోడ్లు తవ్వుతారు, డ్రైనేజ్ చేస్తారు, రోడ్లు తవ్వుతారు, రోడ్ వేస్తారు, డ్రైనేజ్. అసలు వాళ్ళకే అసలు ఏం అంటే ఈ కమిషన్ బేస్డ్ వాళ్ళు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు వీళ్ళు కమిషన్లు తిననీకనే ఉన్నారు కానీ ప్రజల కోసం ఏం చేసేది ఏం లేదు. ఇలా ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా డెవలప్మెంట్ ఏమీ లేదని చెప్పి మీకు కళ్ళ ముందర కనబడుతుందిగా. మీరు మీడియా పరంగా మీరు చూస్తారు కదా సార్. మీరు అదే ఆత్మీయ సమ్మేళనం భయపడి ఇవాళ వీళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోర్రి, ఇంకా పెద్ద సమ్మేళనం పెట్టుకోరు, ఏదైనా పెట్టుకోరు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, మార్పు కోరుకుంటారు ప్రజలు. మీరు ఎంత డబ్బా కొట్టినా ఏమి చేసినా ప్రజలు ఈసారి క్షమించేది లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గతంలో మీ అందరికీ తెలుసు, ప్రజలు చెప్తా ఉన్నారు, భిక్షపతి యాదవ్ గారి సమక్షంలో గతంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఎంతైతే డెవలప్మెంట్ జరిగిందో అదే అడుగుతున్నారు. ఫౌండేషన్ ప్రతి బస్తీకి ఫౌండేషన్ స్టోన్లు ఇక్కడ భిక్షపతి యాదవ్ గారు వేసి రాబోయే రోజుల్లో ఇంకో 5-6 నెలల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది. మేమందరం కూడా డెవలప్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముక్క నరసింహులు తల్లి ముక్క బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర నాయకుడు చిట్టి ఉమేష్ రావు క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలకు కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, మాజీ సర్పంచ్ ఓరిగంటి తిరుపతి, నాయకులు తుపాకుల శ్రీనివాసు, షాగల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎండకు మంచిగా దానికి తిరిగి అపోజిట్ ఉంటే అయిపోయింది. రామన్న ఇట చూడే ఇట చూడు మరి. మరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముక్క నరసన్న గారి తల్లి బాలవ గారు ఇటీవల 3 రోజుల క్రితం వారు మరణించడం జరిగింది. మరి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏదో ఉడతా భక్తిగా మనందరం కూడా పరామర్శించి మరి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో కొంతగా మరి ఉమేష్ అన్న గారు వీరి కుటుంబానికి 1 క్వింటల్ బియ్యం కూడా వారు ఇవ్వమని చెప్పినారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు వారి కుటుంబానికి ఈ క్వింటల్ బియ్యము అప్పచెప్పడం జరిగింది. మరి వీళ్ళ కుటుంబ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉమేష్ అన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరణంలో అంటే ఎవరైతే కష్టంలో ఉంటారో
వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడే ప్రతి కార్యకర్త కూడా ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఉంటేనే ప్రతి కూడా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్లో భాగంగానే అందరం ఐక్యంగా ఉండడానికి ఒక చిన్న ఉడతా భక్తిగా ఈరోజు చేయడం జరిగింది. మరొకసారి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వీరి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తుంది. సీనియర్ నాయకులు ముక్క నరసింహ గారి తల్లి బాలమ్మ గారు 3 రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉమేశ్రావు గారు బియ్యాన్ని వితరణ చేశారు. అందరం కూడా అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి కార్యకర్తకు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ కష్టాల్లో అన్నింటిలో బాధల్లో మేమందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నము 12:30 వరకు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాలలోకి ఉదయం 8:30 విద్యార్థినులను అనుమతించారు. హైదరాబాద్లోని సైదాబాదు, మలక్పేట, చంపాపేట, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వం బాబు జగజీవన్ రాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడము చాలా సంతోషకరంగా ఉందని టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబర్పేట ఎంఆర్పీఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వము నూతన సెక్రటరియట్కు అంబేద్కర్ నామకరణ చేయడము, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కమిటీలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని తీసుకోవాలని కోరారు. డాక్టర్ జగజీవన్ రావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వ తరపున నిర్ణయిస్తున్నందుకు మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ఈసారి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి పక్కన పెట్టడాన్ని మేము ఎంఆర్పీఎస్ పరంగా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీల కోసమే కాదు, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరి కోసం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపున్న వ్యక్తి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ లెక్కనే, అంబేద్కర్ అంటే ఒక దళితుల లెక్కనే ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు చూసినాయి. కానీ అంబేద్కర్ అందరి వాడనే గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. సెక్రటరియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఈ దేశంలో అంబేద్కర్ అణగారిన కులాలకు అండగా ఉండి సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే జెడ్పీటీసీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయని అంటే, అన్ని కులాల వాళ్ళు రిజర్వేషన్ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే అనే విషయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తించాలని మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్లలో అంబేద్కర్ ఫోటో పెట్టాలనేది కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అందుకోసమే అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తించిండు. కాబట్టి 105 ఎత్తైన విగ్రహాన్ని పెట్టడం జరిగింది.
125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి కూడా స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఖచ్చితంగా అంతే విధంగా కాకుండా కమిటీలో కూడా ఏదైతే వర్కింగ్ చైర్మన్గా మంత్రి తర్వాత ఏదో వర్కింగ్ చైర్మన్గా మా మాదిగ బిడ్డనే ఎంఆర్పిఎస్ 28 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో కేసులై జైలు పాలై అన్ని రకాలుగా జాతికి ఉపయోగపడిన వ్యక్తి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 39 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6,670 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 471 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 39 మంది డీఓలు, 39 మంది సిఎస్లు, 3 సి సెంటర్ కస్టోడియన్స్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని డిఈఓ కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. జనగాం జిల్లా దేవరపల మండల కేంద్రంలోని ఆయా పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ గౌలిపుర వాల్మీకి నగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య హాజరయ్యారు. కార్యక్రమంలో గిరీష్ సంఘి, హరిస్మరణ్ రెడ్డి, గౌలిపురం బీజేపీ కార్పొరేటర్ ఏ భాగ్యలక్ష్మి, ప్రధాన ఆచార్యులు విజయ్ కుమార్, విఠల్ దాసు, ఎస్ రామ్మోహన్ రావు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాహుల్పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపాటు. వడగండ్ల వాన కురిసి 15 రోజులు కావస్తున్న సర్వే చేయరేం? ప్రజావాణిలో కాంగ్రెస్ నేతలతో కలిసి ముసాబాదు, పోతుగల్ రైతుల ఫిర్యాదు. 12 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి. పీఓడబ్ల్యూ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి డిమాండ్.
మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన నేతలే కమిషన్లకు కక్కుర్తి. షేర్లింగంపల్లి బీజేపీ నేత రవికుమార్ యాదవ్ ఎద్దేవా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.